నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కాకాలు కాకరకాయలు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 13/6/1979లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఆఫీసర్ గారు హైదరాబాదులో 6 రోజులు క్యాంపు చేసి 7వ రోజున తిరిగి వచ్చారు. ఆఫీసర్ గారు తన ఛాంబర్లోకి వెళ్ళిన మరో నిమిషంలోనే ఆ ఆఫీసు మేనేజర్ రామనాథం గారు కూడా ఛాంబర్లోకి వెళ్ళారు. ఆఫీసర్ గారితో ఇష్టాగోష్ఠి జరిపిన అరగంట తర్వాత తిరిగి హాల్లోకి ప్రవేశించాడు రామనాథం. తిన్నగా పోయి తన కుర్చీలో ఆసీనులయ్యాడు. గుమస్తాలందరూ మేనేజర్ని చుట్టుముట్టారు విశేషాలు చెప్తారని. ఆయన ముఖంలో చిరునవ్వులు తొణికిసలాడుతూ ఉంటే అంత ఆతృతగా చూశారు. ఏమిటి సార్ విశేషాలు అడిగాడు ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్ వెంకటాచలం. ఎల్లుండి ఆఫీసర్ గారి అబ్బాయి గారికి ఉపనయనం చెప్పాడు మేనేజర్. ఆఫీసు విషయాలు చెప్తారనుకున్న ఆ ఆఫీసు స్టాఫ్ ఆ వార్త విని ఆశ్చర్యపోయారు. అబ్బాయి గారికి ఉపనయన ముహూర్తం పెట్టించడానికా సార్ హైదరాబాద్ వెళ్ళారు? వేళాకోళంగా అడిగాడు డిస్పాచర్ దివాకరం. అబ్బా, ఆఫీస్ పని మీదే వెళ్ళారయ్యా. అక్కడ వారికి తెలిసిన పెద్ద సిద్ధాంతి గారు ఉన్నారట, ఆయన ముహూర్తం పెట్టారట. కొద్దిగా విసుక్కుంటూ జవాబిచ్చాడు మేనేజర్. అయితే మనం కట్న కానుకలు ఇచ్చుకోవాలంటారా? వేళాకోళం మానలేదు దివాకరం. మేనేజర్ మొహంలో మార్పు గమనించాడు దివాకరం. పైగా అంతా తన వైపు చికాగ్గా చూస్తూ ఉంటే తన ధోరణిని మార్చుకోవాలనుకున్నాడు. అది కాదు సార్, మనలో మనం కదా అని అడుగుతున్నా. వాళ్ళ అబ్బాయికి మెడిసిన్ పూర్తయితేనే కానీ పెళ్లి చేయనని ఈ మధ్యనే కదా సార్ అన్నారు. అతను ఇంకా 2వ సంవత్సరం చదువుతున్నాడు. నాంచుతూ ఆగిపోయాడు దివాకరం మేనేజర్ గారి మూడును గమనించి. మిస్టర్ దివాకర్, యు ఆర్ టాకింగ్ టూ మచ్ కోప్పడ్డాడు మేనేజర్. దివాకరం వాళ్ళక చూస్తే ఘర్షణ పడేలా ఉందని గమనించాడు B2 క్లర్క్. కలుగ చేసుకుని వారిని శాంతింపచేయాలనుకున్నాడు. అతనితో ఏమిటి సార్, అతను ఎప్పుడూ అంతే. ఓయ్ దివాకర్, పోయి నీ పని చూసుకో. 3 ట్రేలు మన శనివారం సాయంత్రం నుంచి మూలుగుతున్నాయి. వాటికి వెలుగును ప్రసాదించు. ఫెయిర్ కాపీల మీద డేట్స్ కూడా వేసేశాం. దివాకరం వెన్ను మీద నెమ్మదిగా తడుతూ అన్నాడు. మారు మాట్లాడకుండా అక్కడి నుండి నిష్క్రమించాడు దివాకరం. వాతావరణం చల్లబడింది. అయితే ఎల్లుండి మనం అంతా ఏం చేస్తే బాగుంటుందో పెద్దవారు మీరే సెలవేయండి సార్ అడిగాడు యూడి అకౌంటెంట్ అవధాని. మేనేజర్ గారికి ఏదో జ్ఞాపకం వచ్చినట్లు జేబులో నుంచి ఒక కాగితాన్ని తీసి టేబుల్ మీద ఉంచారు. ఎల్లుండి మాటకం కానీ టైం లేదు, ముందు శుభలేఖ అచ్చు వేయించాలి, మధ్యాహ్నానికల్లా కావాలన్నారు ఆఫీసర్ గారు అని అందరి వైపు చూశారు. మా మామగారికి ప్రెస్ ఉంది సార్, మరొక గంటలో అచ్చు వేయించి తెప్పించే పూచి నాది అంటూ ఆ కాగితాన్ని అందుకున్నాడు P ఫ్లోర్ క్లర్క్ సింగరాజు. చెప్పండి సార్, ఏం చేద్దాం మరలా అడిగాడు అవధాని. అదే ఆలోచిస్తున్నానయ్యా. ఇండివిడ్యువల్స్ 5-10 ఇస్తే ఏం బాగుంటుంది? ఆఫీసర్ గారి కింద 3 ఏళ్ళు పనిచేస్తున్నాము. తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాడు మేనేజర్. అయితే ఏం చేద్దాం సార్ తొందరపడ్డాడు స్టాఫ్ క్లర్క్ శంకర్రావు. మనం ఆఫీసులో 32 ఉన్నాము. తలకు 10 వేసుకుంటే ఏదైనా వస్తువు వస్తుంది అని ఆగి అందరి మొహాల్లోకి చూశాడు మేనేజర్. ఎవరు హుషారుగా ఉన్నట్లు తోచలేదు. కొందరు బిక్కమొహం కూడా వేశారు. 10 రూపాయలు ఎక్కువ అంటారా అన్నాడు మేనేజర్. అంటే ఎక్కువని కాదు సార్, నెలాఖరు రోజులు సైకిల్ పంచర్ పడితే డబ్బు లేక నడిచొచ్చా బావురుమన్నాడు ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్ వెంకట్రావు. అవును సార్ అన్నారంతా ఏకకంఠంతో. డబ్బు మొత్తం నేను సర్దుతా సార్, అయితే 1వ తారీఖున మాత్రం నాకు ఇవ్వాలి వాగ్దానం చేశాడు 3 నెలల క్రితం రిక్వెస్ట్ మీద సొంత ఊరికి బదిలీ చేయించుకున్న ముకుందరావు. అందరి నేత్రాలు విప్పారాయి. అలాగే అన్నారు అంతా. ఏమండి, నాకు మంచి ఆలోచన వచ్చింది అందావిడ. నీకొచ్చేవన్నీ మంచి ఆలోచనలే, చెప్పు వేళాకోళంగా అర్ధాంగి వైపు చూస్తూ అడిగాడు ఆ ఆఫీసు మేనేజర్ రామనాథం. అబ్బా, మీ వేళాకోళం కట్టిపెట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంది. చెప్పు, వింటున్నా. వినటమే కాదు, నేను చెప్పినట్లు చెయ్యాలి. ఇదిగో సరస్వతి, పెద్ద పెద్ద ఆఫీసర్లు మినిస్టర్లు ఏమంటారో తెలుసా? ఈ పని ఇలా చేస్తే బాగుంటుందేమో అని సూచిస్తారు.
అంటే ఆయన చెప్పినట్లు చేయాలి అని అర్థం. అవకాశం ఉంటే ఆ ఉద్యోగం మా వాడికి ఇవ్వండి అంటే చచ్చినట్టు వాడెంత బడుద్దా అయినా ఆ ఉద్యోగం వాడికి ఇచ్చి తీరాలి, అది తాత్పర్యం. అంతేగాని ఆలోచించాను సార్, మీ ఆలోచనే బాగున్నట్టుగా తోస్తుంది అని కానీ, మీ క్యాండిడేట్కి క్వాలిఫికేషన్ లేదని అతనికి అపాయింట్మెంట్ ఇస్తే ఆ తర్వాత ఇబ్బందులు వస్తాయి సార్ అని కానీ అన్నామా, అంటే మాత్రం ఏం చేస్తాడట, తల తీసి మాలేస్తాడా? సగంలోనే అందుకుంది సరస్వతి. తల తీయడు సరస్వతి, అప్పటికి తనే తల ఉంచుకొని మౌనం వహిస్తాడు, ఆ తర్వాత చూపిస్తాడు తన ప్రతాపం అన్నాడు రామనాథం. అంటే ఏమిటండి, నేను అలాంటి దానినైనా మీ అభిప్రాయం? కోపగించిందామె. ఆఫీసులో 30 మందిని మిలిటరీ డిసిప్లిన్లో నడిపించే రామనాథం మెత్తపడ్డాడు. అబ్బే అదేమి కాదులే చెప్పు అన్నాడు. ఏమండి, ఇది మనకు దొరికిన బంగారం లాంటి అవకాశం. యు మీన్ గోల్డెన్ ఆపర్చునిటీ? అదే, మీ మేనల్లుడికి ఆఫీసులో ఉద్యోగం వేయించమని ఆఫీసర్ గారితో చెప్పమని ఈ మధ్య చెప్పాను, మీకు గుర్తుందా అడిగింది. గుర్తుండటం ఏంటి, ఆ రోజే ఆయనతో మనవి చేసుకున్నాను, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చూస్తానన్నారు చెప్పాడు. చూస్తానన్నారా చేస్తానన్నారా తర్కించింది. అమ్మమ్మ, అవును సుమి, ఆ మాటల్లో ఉన్న మెలికని నేను అంతగా పట్టించుకోలేదు, చూస్తానని అన్నారు. నీరు గారిపోయాడు రామనాథం. మీ ఆఫీసులో లంచం పుచ్చుకుంటారా? లంచమా, నిప్పు లాంటి మనిషి అన్నాడు. అవును కదా, మరి మన పని అయ్యేది ఎలా? మన మేనల్లుడికి ఉద్యోగం ఎలా వస్తుంది? మన అమ్మాయికి పెళ్ళి ఎలా అవుతుంది ప్రశ్నించింది. తెల్లమొహం వేశాడు రామనాథం. అందుకనే నేను చెప్పినట్లు చేయండి. ఈ రోజుల్లో 200 రూపాయల నౌకరీకే 3000 లంచం కడుతున్నారు. అంచేత మీ ఆఫీసర్ గారి అబ్బాయికి ఏదైనా అరుదైన ఖరీదైన వస్తువుని ఘనంగా చదివించి వారి అభిమానాన్ని సంపాదించాలి. మనం లంచం అనుకున్నా ఆయన కానుకగా స్వీకరిస్తారు. భార్యమణి తెలివికి మరొకసారి ఆశ్చర్యపోయాడు ఆయన. ఒక అరతులో ఉంగరం చేయించి అబ్బాయికి భిక్షలో వేయండి అంది. భిక్ష అనేసి నవ్వేశాడు. ఏం, అబ్బాయికి ఉపనయనమేగా అంది. ఉపనయనమే, దగ్గరగా 25 ఏళ్ళు, డాక్టర్కి చదువుతున్నాడు, యువకుడు, పాత సంప్రదాయం పాటిస్తూ భిక్షకి వస్తాడంటావా? అనుమానం వ్యక్తం చేశాడు. ఏమిటి 25 ఏళ్ళా? విస్తుపోయిన సరస్వతి భర్తను అడిగింది. పెళ్లి సంబంధం కుదిరిందా? సంబంధం లేదు, చట్టుపండలు లేదు అన్నాడు. మరైతే ఇప్పుడు ఉపనయనం చేయాల్సిన అవసరం ఏమిటండి అనుమానంగా అడిగింది. పెళ్ళాం తీసిన పాయింట్కి అవును సుమి అనుకున్నాడు రామనాథం. అంతవరకు ఆయనకు ఆ శంక కలగనే లేదు. ఎలా చేసుకుంటే మనకేం, ఒటువు, అదే ఆ యువకుడు మీలాంటి పెద్దల దగ్గర భిక్ష కోసం తప్పకుండా వస్తాడు అంది దృఢంగా. వస్తే పర్వాలేదు, మరి రాకపోతే మీరే అతని దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని వేలికి ఉంగరాన్ని తొడగండి. మీ ఆఫీసర్ గారు చూస్తూ ఉండంగానే తొడగండేం భర్తను హెచ్చరించింది. భర్త మౌనంగా ఉండటం చూసి మరలా అడిగింది చిరాగ్గా. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మా ఆఫీసులో మేమంతా కలిసి ఒక పని చేయాలనుకున్నాం అన్నాడు నానుస్తూ. ఏమిటో అడిగింది అసహనంగా. అబ్బే మరేం లేదు, కొంచెం నీళ్లు నమిలి చెప్పసాగాడు. అందరం తల ఒక 10 రూపాయలు వేసుకుని ఏదో ఒక వస్తువు కొని చదివించాలనుకున్నాము. దానికి కూడా కొంతమంది ముందుకు రాలేదనుకో, నెలాఖరు రోజులు మరి, అందుకని మాలో ఒకడు పెట్టుబడి పెడతానన్నాడు. జీతాలన్నాడు తిరిగి ఇచ్చేసే కండిషన్ మీద. భార్య ముఖ కవళికలను గమనించిన ఆయన నెమ్మదిగా ముగించాడు. చూడగా ఈ సూచన ఏదో మీరే చేసినట్టు కనపడుతోంది, అవునా? భర్తను నిలదీసిందామె. తుళ్ళిపడ్డాడు రామనాథం. మౌనం వహించాడు. అంతా కలిస్తే మాత్రం ఏమంతా వసూలవుతుందని? మహా అయితే 300 రావచ్చు. ఏ వస్తువు వస్తుంది? అయినా ఎవరికి పేరు వస్తుంది? ఇలా సమిష్టిగా ఇచ్చిన కానుక లెక్కలోకి రాదు. ఆఫీసు స్టాఫ్ ఇచ్చినట్లు అవుతుంది. ఎవరెవరు ఏ కానుకలు వ్యక్తిగతంగా సమర్పించుకున్నారని ఆ తర్వాత ఆయన లిస్టును పరిశీలిస్తే ఆయన వల్ల మనకు పెద్ద ఉపకారం జరగాలి. వేరే ఆలోచన పెట్టుకోక నేను చెప్పినట్టు చెయ్యండి. ఇంకొకరి గొడవ మనకెందుకు? అంతగా కావలిస్తే
ఆఫీసు స్టాఫ్తో మరొక 10 రూపాయలు అవుతాయి, ఏమంటారు అంది. రామనాథం ఏమీ అనలేకపోయాడు. ఆ రోజు సాయంత్రం భర్త హుషారుగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటే ఆశ్చర్యపోయింది అనురాధ. ఏమిటో దొరగారు చాలా హుషారుగా ఉన్నారు ఈవేళ, భర్తను పలకరించింది. ఎల్లుండి మా బాసుగారి అబ్బాయికి థ్రెడ్ మ్యారేజ్ అంటూ భార్య బుగ్గ మీద చిటిక వేశాడు స్టోర్ ఇన్ఛార్జి సోమరాజు. మీ ఆఫీసర్ గారి అబ్బాయికి పెళ్ళైతే మీకేం ఒరిగిందండి, ఆశ్చర్యపోతూ తన బొగ్గ మీద భర్త వేలును తొలగించి తను వేలేసుకుంది. అందున ఎప్పుడూ అనుకోలేదు. సంబంధం ఎప్పుడు కుదిరిందండి, ఆ అబ్బాయి ఇంకా చదివే పూర్తి కాలేదనుకుంటాను అడిగింది. పెళ్ళి కాదే పెళ్ళామా, థ్రెడ్ మ్యారేజ్ అంటే ఉపనయనం, ఒడుగు, భుజం మీద జంజం వేస్తారు, అంటే మెడలో తాడు వేస్తారు, బ్రాహ్మణులు కదూ విడమర్చి చెప్పాడు. ఓహో, అర్థమైందిలే. ఆ మధ్య మా ఊళ్ళో కరణం గారి అబ్బాయికి అయ్యింది. అబ్బా, పెళ్ళంత హడావిడి చేశారండి, నేను కళ్ళారా చూశాను. అదే, ఎల్లుండి ఆ దొరగారు ఆ సంబంధం వీక్షించటకై ఏగెదరు, కానుకలు సమర్పించుకుని వారి అనుగ్రహం వడసి తారింతురు చెప్పాడు నాటక ఫక్కీలో. కానుకలా, ఏమివ్వాలనుకుంటున్నారు? మీ మేనేజర్ గారిని అడిగి మరీ ఇవ్వండి, పెద్ద ఆయనకు తెలుస్తుంది ఏమిటిస్తే బాగుంటుందో సలహా ఇచ్చింది. అబ్బో, ఆయన పిచ్చివాడు, అసలు ఆఫీసే ఒక మెంటల్ హాస్పిటల్. కాకపోతే ఏమిటి, తల ఒక 10 వేసుకుని ఏదో ఒకటి కొని సమిష్టిగా సమర్పించుకోవాలనే ఊపిలో ఉన్నారు. కానీ మన మదిలో తోచిన వ్యూహం వారికి తెలియనే లేదు సుమా. మనం ఎవరికి తెలియకుండా బహు విలువైన అరుదైన బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాము, ఇస్తాము, ఇచ్చి తీరుతాము. హీరో ఫోజ్ పెట్టాడు సోమరాజు. మీకేమైనా మర్చిపోయిందా, ఆశ్చర్యంగానూ కోపంగానూ భర్తను నిలదీసింది. మతి ఉన్నవాడిని కనుకనే వారి మన్ననలు పొందటానికి ఆరాటపడుతున్నాను. నన్ను ఆపద నుండి కాపాడిన ఆ మహాత్ముడికి కృతజ్ఞత చూపటానికి ఇదే అనువైన సమయం. ఆయన డబ్బు తీసుకోరు కదా అన్నాడు. భర్త ధోరణి ఆమెకు నచ్చలేదు. ఏమిటండి మీ మాటలు, ఆఫీసు స్టోర్స్ సరిగ్గా లెక్క చూసుకోకుండా ఛార్జీ తీసుకున్నారు, వాడెవడో కాజేసి మీ మీదకి తోశాడు. ఆ పోయిన స్టోర్స్ తాలూకు విలువ మీ జీతంలో ఎలాగూ కట్ చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఎలా కాపాడినట్టు అవుతుంది? మీరు నిర్దోషులని తెలిసి కూడా ఆయన మిమ్మల్ని రక్షించగలిగారా? ఆవేశపడింది అనురాధ. అది కాదు, నీకు ఈ రూల్స్ అవి తెలియవను సమాధానపరచబోయాడు. రూల్స్ కాదు, రుబ్బు రూలు కాదు, అవి తెలియటం దేనికండి? ఆ సామాను అదృశ్యం కావటానికి మీకు సంబంధమే లేదు. మీరు ఛార్జ్ తీసుకున్నప్పుడే అవి లేవు కదా, ఆ సంగతి అందరికీ తెలుసు, మీ ఆఫీసర్కు తెలుసు. అయినా డబ్బును నెల మీ జీతంలో మినహాయించుకుంటున్నారు, ఇది అన్యాయం కాదా? ఉద్రేకంగా అడిగింది. అను, నేను చెప్పింది నిదానంగా ఆవేశపడకుండా వింటావా? అనునయంగా నెమ్మదిగా అన్నాడు. చెప్పండి అంది తగ్గు స్థాయిలో. చెప్పటం మొదలుపెట్టాడు సోమరాజు. నాకు కాండక్ట్ రూల్స్ అని ఇవని అవని బోల్డ్ రూల్స్ ఉన్నాయి. ప్రభుత్వపు ఆస్తిని కాజేసి లేక అమ్మేసుకుని ఆ డబ్బును నా జీతంలో కోసుకోండి నెలసరి వాయిదాల మీద అని అంటే ప్రభుత్వం ఒప్పుకోదు. ఆ స్టోర్స్ నా అధీనంలో ఉండగానే పోయినట్లు లెక్క. నేను చేసిన పొరపాటుకు అనుభవించాల్సి వచ్చింది. మా ఆఫీసర్ గారు చాలా మంచివారు కాబట్టి ఏ యాక్షన్ తీసుకోకుండా వాటి కిమ్మత్తును జీతంలో నెల నెల రికవరీ చేయమని ఆర్డర్స్ వేశారు. మా రూల్స్ చెప్తే నీకు అర్థం కావు మరి అన్నాడు. మెత్తబడిందామె. అందుకని లంచం ఇస్తారంటారా అంది. తప్పు అను, అది లంచం కాదు, లాంఛనం, కానుక. ఏమండి, మళ్ళీ అనుమానం వచ్చింది ఆమెకు. మరి మీ రూల్స్లో కింది ఉద్యోగస్తుల నుండి కట్నాలు కానుకలు పై ఆఫీసర్లు తీసుకోకూడదు అని కూడా పెడితే బాగుండునండి అంది. భార్య తెలివితేటలకు ఆశ్చర్యపోయాడు సోమరాజు. ఆ విషయము ఉంది రూల్స్లో, కానీ ఎలా? అన్ని రూల్స్ ప్రకారమే జరగవు చిట్టమ్మా. ఆఫీసులో ఇస్తే లంచం, కానీ వివాహాది శుభకార్యాల్లో చదివింపులు. ఆ రూల్స్లకి కొంతవరకు మినహాయించబడ్డాయి. అయినా ఆ విషయాలు మనకు అనవసరం. విడమర్చి చెప్పలేక విసుక్కున్నాడు. అయితే ఏం చేద్దామనుకుంటున్నారు అడిగింది. ఓ టేప్ రికార్డర్ కొనిద్దామనుకుంటున్నాను, అందరికీ సర్ప్రైజ్గా ఉండాలి. అందుకనే నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు, నువ్వు కూడా ఎవరితోనూ అనకు సుమి కాషన్ ఇచ్చాడు. బాగానే ఉంది, ఆ డబ్బుకి ఇది వడ్డీలా ఉంది.
విసుక్కుని మూతి 3 వంకర్లు తిప్పింది. వడ్డీకి అదే వయ్యారి భామ, వచ్చే నెలలో ట్రాన్స్ఫర్లున్నాయి. మీ వాళ్ళ ఊరికి బదిలీ కావాలని అడగాలనుకుంటున్నా. ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు అన్నాడు. ఇదన్నమాట మీ ఎత్తు అంటూ ఆశ్చర్యపోయింది అనురాధ. ఎల్లుండి మా ఆఫీసర్ గారి పెద్దబ్బాయికి ఉడుగు, ఆ రాత్రి భోజనం వడ్డిస్తున్న భార్యతో అన్నాడు యూడి అకౌంటెంట్ అవధాని. అయితే ఏమిద్దామనుకుంటున్నారు అడిగింది భార్య. ఆఫీసులో అందరము తలా 10 వేసుకుంటున్నాము, ఏదో ఒక వస్తువు కొని చదివిస్తాం అన్నాడు. అంతేనా తేలిగ్గా అంది. అంటే భార్య మొహంలోకి చూస్తూ విస్తుపోతూ అడిగాడు. 10 రూపాయలా ఇచ్చేది ఈసడించింది. ఆ 10 రూపాయలు కూడా ఎవరి దగ్గర లేవు, ఒకడు పెట్టుబడి పెడతానన్నాడు. మొండా ముష్టి 10 రూపాయలా మళ్ళీ అంది. తాలెత్తి ఆశ్చర్యంగా చూశాడు అవధాని. అవునండి, మీకు ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ అయితే ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించారా లేదా? ఆ తర్వాత మన హైదరాబాద్ చేస్తూ ఆర్డర్స్ వస్తే రిలీవ్ చేయకుండా అడ్డుపుల్ల వేసి ఆపు చేయించారా? ఇదేనా ఆయనకు మీరు చూపే కృతజ్ఞత? కృతజ్ఞత ఎందుకు? మనం ఈ ఊళ్ళో ఉండి బాపుకున్నదేమిటి? వచ్చే పోయే స్నేహితులతోనూ చుట్టాలతోనూ ఇల్లు గొల్లవుతోంది కదే. ఆయన నా మీద అభిమానం కొద్దీ క్యాన్సిల్ చేయించడం లేదు. అకౌంటెంట్ వెంకట్రావు ప్రమోషన్ మీద పోయాక సరైన వాడు దొరకలేదు, నేను తప్ప. అప్పారావు ఉన్నాడంటే సరిగ్గా పనిచేయడు, అందుకే నన్ను కదలనీయకుండా ఉన్నాడు. ఈ ఊబిలో నుంచి బయటపడనీయటం లేదు. హైదరాబాద్ పోతే మనం బాగుపడి ఉండేవాళ్ళం. దూరంగా ఉంటే ఈ రాబందుల బాధ తప్పుతుంది. ఉద్యోగ అన్వేషణలకి, ఇంటర్వ్యూలకి, హాస్పిటల్స్కి వచ్చిపోయే చుట్టాలతో చచ్చిపోతున్నాము. ఈ యముడికి ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయితేనే కానీ మనకు మోక్షం రాదు విసుక్కున్నాడు అవధాని. భర్త మాటలు ఆమెకు నచ్చలేదు, సబబుగా ఉన్నట్లు తోచలేదు. మొదట ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ అయితే ఆ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయమని ఆయన బ్రతిమాలుకున్నామా లేదా అంది. అవును. మరి హైదరాబాద్కు ఆర్డర్స్ వస్తే మన అబ్బాయిల చదువులు పాడైపోతాయని భయపడ్డావా లేదా అంది. అవుననుకో, మరెందుకండి ఆయన ఆడిపోసుకుంటారు? అయితే ఏం చేయమని నీ ఉద్దేశం విసుక్కున్నాడు. ఆ 10 రూపాయల చందా కాదు కానీ మీ అకౌంటెంట్ హోదాకి సరిపడా ఏదైనా వస్తువు చదివించండి. ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయన ఈ పట్నం నుంచి బదిలీ అయిపోతే ముందు మనకి మా ఊరికి బదిలీ చేయమని అడుగుదాము. ఇంకా ఆయన ఉండేది 1 సంవత్సరమేగా అంది. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ ఇప్పుడు నా చేతిలో డబ్బు లేదే అంటూ లేవబోయాడు. నేనిస్తా. భార్య మాటలకు ఆశ్చర్యపోయాడు. నీ దగ్గర ఎక్కడివి? అయినా ఎంతున్నాయేమిటి ఆశ్చర్యపోతూ అడిగాడు. నా దగ్గర 125 రూపాయలు ఉన్నాయి. అవునండి, అప్పుడప్పుడు మీరిచ్చిన డబ్బు ఖర్చు చేయకుండా దాచి ఉంచాను. మీరు ఇలా సెపరేట్గా బహుమతి ఇవ్వబోతున్నట్టు ఎవరితోనూ చెప్పకండి, ఆ తర్వాత తెలిస్తే తెలుస్తుంది భర్తను హెచ్చరించింది. ఇంట్లో అర్ధాంగి జాడ కనపడకపోవడంతో పెరట్లోకి ఒక్క ఉరికి ఉరికాడు ముకుందరావు. బావి దగ్గర మొహం రుద్దుకుంటోంది భార్య. ఆమెను సమీపిస్తూ మంచి రోజులు వచ్చాయి అన్నాడు. పాత సినిమాయగా ఇదివరకు చూశాను అంది టవల్తో మొహం తుడుచుకుంటూ. సినిమాకి అదే సింహాచలం అన్నాడు ఆమెను పట్టి పట్టి చూస్తూ. నా పేరు సింహాచలం 7 కొండలు కాదు అంది మూతి 3 వంకర్లు తిప్పుతూ. పోనీ అన్నవరం సత్యవతీదేవి సరే అన్నాడు ఆమెను ప్రసన్నం చేసుకోవాలనే ప్రయత్నంలో. సరే కానీ విషయం ఏమిటో చెబుదురు, చాలా జోరుగా ఉన్నారు ఈవేళ అంది. చెప్పాను కదా, మంచి రోజులు వస్తున్నాయి మనకి. ఏం యూపీ లాటరీ టికెట్ కొన్నారా? కిలకిలా నవ్విందామె. ఇంట్లోకి దారి తీసింది భర్త మాటల్ని పట్టించుకోకుండా. ఆమెను అనుసరించాడు ముకుందరావు. ఆ లాటరీకి 2 రూపాయలు తగలేస్తే తగులుతుందో లేదో చెప్పలేము, కానీ ఇప్పుడు మనం పెట్టబోయే పెట్టుబడికి మాత్రం మంచి ఫలితం ఉంటుంది, అది మాత్రం ఖాయం అన్నాడు. అబ్బా, అసలు సంగతి ఏమిటో చెబుదురు విసుక్కుందామే. మా ఆఫీసర్ గారికి ఎల్లుండి ఉపనయనం అన్నాడు. భర్త మాటలకు పక్కున నవ్విందామే. తెల్లముఖం వేశాడు అతను. మీ ఆఫీసర్ గారికి ఇంకా ఉపనయనమే కాలేదా? పిల్లలున్నారు కాబోలు నవ్వు ఆపుకుంటూ అడిగింది. ఓ అదా, వారి అబ్బాయికి లేవే సర్దుకున్నాడు. అయితే మనకే నష్టం, చదివించుకోవాలి ఏమైనా అంది. కాదు, నువ్వు అక్కడే పప్పులో కాలేశావు, లాభమే ఉంది, అలా చూస్తూ ఉండు
ఎల్లుండి మనం ఆఫీసర్ గారికి మంచి ఒడుగు ఆఫీసర్ గారికా? అబ్బా, అదే ఆఫీసర్ గారి అబ్బాయికి మంచి ప్రజెంటేషన్ చదివించబోతున్నాం అన్నాడు. ఎందుకండి డబ్బు దండగా? నిరుత్సాహపరిచింది. నో నో, ప్రస్తుతానికి దండగా, ముందు ముందు నిత్య పండుగ అన్నాడు. సరిగా చెప్పండి, అర్థం కాలేదు. మన ఎలుగుబంటి ఏడు కొండలేడు వాడే, తిరుతయ్య. మొన్న మన ఇంటికి వచ్చాడు కదూ, నల్లగా పొట్టిగా ఒంటి నిండా రోమాలు, వాడును ముసలాడు. ఓ అతనా, బాగుంది పేరు, ముసిముసిగా నవ్వుకుందామే. అవును వాడే. ఇంతకాలము నా పాత సీట్లో పనిచేస్తున్నాడు. కానీ ఏమి లాభం, కానీ సంపాదించుకోలేకపోయాడు. నీతి నిజాయితీ అంటాడు దౌర్భాగ్యుడు. ఆ నీతి నిజాయితీలే రేపు తనకి రిటైర్ అయ్యాక తిండి తిప్పలు పెడతాయి అనుకుంటున్నాడు అతను అన్నాడు. పాపం మంచివాడన్నమాట అన్న భార్య మాటలకు విస్తుపోయాడు ముకుందరావు. ఈ రోజుల్లో మంచితనం ఎవడికి కావాలి? అందరికీ కావాల్సిందే డబ్బు. వాడు వచ్చే నెలలో రిటైర్ అవుతున్నాడు. ఆ సీటు నేను మళ్ళీ కొనేస్తాను. కొనేశానా మన బతుకు బంగారం అనుకో, నీ ఒంటికి బంగారం తొడుగు చేయిస్తా అన్నాడు. వద్దండి, అలా ఏమాత్రమూ వద్దు వారించింది విలవిల్లాడుతూ. ఆశ్చర్యంగా చూశాడు ముకుందరావు. ఆమె చెప్పసాగింది తన ధోరణిలో. ఇది వరకు ఆ సీట్లో ఉండి బోలెడు సంపాదించారు. అంతా అబ్బాయి జబ్బుకే ఖర్చయింది. నా ఒంటి మీద బంగారం కూడా ఖర్చు చేశారు. ఆఖరికి అబ్బాయి దక్కలేదు. ఆ పాపపు సంపాదన మనకు వద్దండి. ఆ ఇచ్చేవారు ఎంత ఇబ్బంది పడిస్తారో, ఎంతగా శపిస్తారో. ఆ శాపనార్థాలు మనకు తగిలాయి ఇదివరలో. 10 ఏళ్లు పెరిగిన బాబుకు 100 ఏళ్లు నిండాయి అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఆ మాతృమూర్తి. చల్లబడిపోయాడు ముకుందరావు. ఆలోచనలో పడ్డాడు. అవును, భార్య చెప్పింది నిజమే. తాను సంపాదించిందే కాకుండా మరికొంత ఖర్చు అయ్యింది. అయినా పిల్లాడు దక్కలేదు. ఏనాడో వాడికి మనం రుణపడి ఉన్నాము, రుణం తీర్చుకున్నాము. అర్ధాయుష్మంతుడిని ప్రసాదించాడు భగవంతుడు. ఊరుకో, భార్యను ఓదార్చబోయాడు. వద్దండి, మనకు అన్యాయపార్జన వద్దండి అంది కన్నీరు తుడుచుకుంటూ. ముకుందరావు మారి మాట్లాడలేకపోయాడు. ఎదురుండి శామ్యూల్ గారిని చూడండి. ఆయన హోదాకి బోలెడు సంపాదించవచ్చు. పై సంపాదన కానీ కూడా పుచ్చుకోరు. నిప్పులాంటి మనిషి. వాళ్ళ పెద్దబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చింది. పిల్లలు ముత్యాల్లా ఉంటారు. ఏనాడు జర్రున చీది ఎరగరు. అక్రమార్జన మనకు వద్దండి ఆవేశపడిందామె. సరేలే, ఇక ముందు అలా చెయ్యను అన్నాడు. సరే అనగానే కాదు, చేతిలో చెయ్యి వేయండి. చెయ్యి చాపిందామె. ఆమె చేతిలో చెయ్యి వేశాడు ముకుందరావు. ఆమె మనసు ఊరట చెందింది. మరి ప్రజెంటేషన్ ఏమీ ఇవ్వనవసరం లేదంటావా అడిగాడు. అధికారి కాబట్టి వారిపై ఉన్న గౌరవభావంతో మన శక్తి కొద్దీ ఏమైనా ఇవ్వండి అంది. మరి ఆయన మనకు చేసిన ఉపకారం మాట అన్నాడు. ఉపకారమా? అవును, మరలా మన ఊరికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు కదా. 400-500 లంచం ఇచ్చైనా ఈ సిటీకి తిరిగి బదిలీ చేయించుకోవాలనుకున్నాం. జ్ఞాపకం ఉందా? కానీ లంచం పుచ్చుకోకుండా ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అది అలా ఉండని, మా ఆఫీసులో క్లాస్ 4 పోస్టు ఖాళీ ఉంది. మా తమ్ముడికి వేయించాలనుకుంటున్నాను అన్నాడు. అయితే కాకా పడతారన్నమాట. జాగ్రత్త అండోయ్, కాకరకాయలు తినిపించగలరు కిలకిలా నవ్విందామే. ఆఫీసర్ గారి అబ్బాయి గారి ఉపనయనం చాలా ఘనంగానూ వైభవంగానూ జరిగింది. సబ్ డివిజన్ల నుండి వచ్చిన వారు, కాంట్రాక్టర్లు అంతా యథాశక్తి చదివింపులు సమర్పించుకున్నారు. ఆఫీసు స్టాఫ్ అంతా కలిసి 400 పెట్టి ఒక గాడ్రేజ్ బీరువాను చదివించారు. ఆ తర్వాత ఆ ఆఫీసు స్టాఫ్ ఎవరి మట్టుకు వారు వేరే తెచ్చుకున్న కానుకలను ఒక్కొక్కరు తీసి చదివించసాగారు. సిటీ బస్కి పావల డబ్బులు కూడా లేవని ఏడ్చిన అవధాని, సైకిల్ పంచర్ పడితే చిల్లర డబ్బులు కూడా లేక ఆఫీసుకు నడిచి వచ్చానన్న ఎస్టాబ్లిష్మెంట్ వెంకట్రావు కానుకలు ఎలా చదివించారబ్బా అంటూ ఆశ్చర్యపోయాడు డిస్పాచర్ దివాకరం. మరో 3 రోజులు గడిచాయి. అప్పుడే వచ్చిన డాక్ను తీసుకుని ఆఫీసర్ గారి ఛాంబర్లోకి వెళ్ళాడు మేనేజర్ రామనాథం. అరగంట అయ్యాక తిరిగి వచ్చి తన సీట్లో కూలబడ్డాడు విచారవదనంతో. ఆయన వైఖరికి అంతా ఆశ్చర్యపోయారు. కొంతమంది తమ తమ సీట్లలో నుండి లేచి వచ్చి ఆయన చుట్టుముట్టారు. ఆయనకు వచ్చిన ఇబ్బంది లేక ఆపదేమిటో తెలుసుకుని విచారించటానికి, అవసరమైతే పరామర్శించటానికిను. ఏమిటి సార్ అలా ఉన్నారు అడిగాడు ఒకడు. ఆఫీసర్ గారు చిరాగ్గా ఉన్నారా సార్? చీవాట్లు పెట్టారా
అడగలేక అడిగాడు మరొకడు. అందరి ప్రశ్నలు విని రామనాథం వారి ముఖాల వంక చూస్తూ చెప్పటానికి నోరు రాకపోయినా చెప్పాడు. ఆఫీసర్ గారికి ప్రమోషన్ మీద అస్సాం ట్రాన్స్ఫర్ అయింది అంటూ. ట్రాన్స్ఫరా? అస్సామే? ఏకకంఠంతో ఘోషించారు కాకారావులు. ఫైలుకు ఆల్పిన్ గుచ్చుపోయి వేలుకు గుచ్చుకున్న సుధాకరానికి 1/2 లీటర్ రక్తం పొటపటా కారింది. అప్పుడే ఓపెన్ చేస్తున్న పార్కర్ పెన్ను ముకుందరావు చేయి జారి కింద పడింది. పాడి విరిగిపోయింది. అవధాని పొడుండబ్బి చేయి జారి కింద పడి పొడువంతా నేలపాలయ్యింది. చటాలను లేకపోయి టేబుల్కు గుద్దుకొని ముణుకులు పట్టుకున్నాడు సోమరాజు. రామనాథం కళ్ళజోడు పట్టు తప్పి టేబుల్ మీద పడింది, కానీ అద్దాలు పగల్లేదు. డిస్పాచింగ్ రూములో నుండి అంతా గమనిస్తున్న డిస్పాచర్ దివాకరం ఈల వేసుకుంటూ హాల్లోకి ప్రవేశించాడు. అందరి స్థితిని గమనించి జాలిపడ్డాడు. ఆఫీసర్ గారికి ప్రమోషన్ వస్తే వీళ్ళకేం కష్టం నష్టం వచ్చింది చెప్పమా అనుకున్నాడు. మేనేజర్ గారిని సమీపించి వెరీ గుడ్ న్యూస్ సార్ అన్నాడు గట్టిగా గర్జించినట్లు. తుళ్ళిపడ్డాడు మేనేజర్. కానీ ఉలుకు పలుకోలేదు. ఎవరి నుండి రెస్పాన్స్ లేదు. కొట్టి పడేసిన పావుల్లా పడి ఉన్నారు. ఆఫీసర్ గారికి ఫేర్వెల్ పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేయాలి సార్ అన్నాడు దివాకరం. అతని మాటలు అందరికీ వినిపించాయి, కానీ ఎవ్వరూ పెదవి విప్పలేదు. హాలంతా నిశ్శబ్దంగా ఉంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.